ఈ ఇద్దరు నేతలు నిన్నటి వరకు ఒకే పార్టీలో ఉన్నారు. వేర్వేరు జిల్లాకు చెందిన వారైనప్పటికీ గత ఎన్నికల్లో ఒకే జిల్లా నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. ఒకరు ఎంపీగా పోటీ చేస్తే మరొకరు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే బ్యాడ్ టైం ఫెవిక్విక్ లాగా అతుక్కోవడంతో ఇద్దరు నేతలు ఓడిపోయారు. పార్టీ కూడా ఘోర ఓటమితో అధికారం కోల్పోయింది. దీంతో ఒకరు మరో పార్టీలోకి జంప్ అయ్యారు. దీంతో ఆ ఇద్దరు మిత్రులు బద్ధ శత్రువుల్లా మారిపోయారు. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఇంతకీ ఎవరా నేతలు? బాలినేని శ్రీనివాసరెడ్డి ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన వ్యక్తే. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు నియోజకవర్గం నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2 సార్లు మంత్రిగా పనిచేశారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డికి దగ్గరి బంధువు. 2012 వరకు కాంగ్రెస్లో ఉన్న బాలినేని రాజశేఖర రెడ్డి మరణానంతరం జగన్ పార్టీ పెట్టిన వెంటనే మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవికు రాజీనామా చేశారు. అప్పుడు వచ్చిన ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి మళ్లీ విజయం సాధించారు. అప్పటి నుండి జగన్ వెంటే నడుస్తూ వచ్చారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో వెంటనే మంత్రి అయిపోయారు. అయితే 2022లో జరిగిన మంత్రివర్గ విస్తరణలో బాలినేనిను మంత్రి పదవి నుంచి తొలగించారు జగన్. కానీ ప్రకాశం జిల్లా నుంచి కేబినెట్లో ఉన్న మరో మంత్రిగా ఉన్న ఆదిమూలపు సురేష్ను మాత్రం కంటిన్యూ చేశారు. జగన్ నిర్ణయం బాలినేనికి రుచించలేదు. బహిరంగంగానే అసంతృప్తి వెలగక్కుతూ అలక వహించారు. ఒక దశలో రాజకీయ సన్యాసం తీసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయే ప్రయత్నాలు చేశారు. పార్టీ పెద్దలు బంధువులు బుజ్జగించడంతో వెనక్కి తగ్గారు. మంత్రి పదవి నుంచి తొలగించడమే కాకుండా పార్టీలోనూ తన ప్రాబల్యాన్ని ప్రశ్నిస్తూ తన స్థాయిని తగ్గించే నిర్ణయాలు తీసుకోవడం బాలినేనిని అసంతృప్తికి గురిచేసింది. పార్టీని, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టకూడదని చాలా వరకు మౌనంగా ఉండిపోయారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడమే కాదు, పార్టీ కూడా జనంలో దెబ్బతినేలా తీసుకునే నిర్ణయాలపై కొన్నిసార్లు బహిరంగంగా గొంతు విప్పారు. పార్టీలోనూ బాలినేనికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకుండా డోంట్ కేర్ అన్నట్లు వివరించడంతో బాలినేనికి జగన్కు మధ్య గ్యాప్ పెరిగిపోయింది. ఎన్నికలు సమీపించే నాటికి అఘాతం మరింత పెరిగే పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒంగోలు పార్లమెంటు సీటు విషయంలోనూ పార్టీలో పీటముడి పడింది. పార్టీ కోసం బాలినేని చొరవ తీసుకుని సరిచేసే ప్రయత్నాలు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. పైగా ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడిగా చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి అప్పటి ఎమ్మెల్యే అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించారు. దీంతో అసలే అగ్నిగుండలా రగులుతున్న బాలినేనిపై ఇంకాస్త నెయ్యి పోసినట్లయింది. అధినేత అండతో జిల్లాకు వచ్చిన చెవిరెడ్డికి ఎలాంటి ఆదేశాలు వచ్చాయో గాని వచ్చి రావడంతోనే బాలినేనిని పక్కన పెట్టడం స్టార్ట్ చేశారు. జిల్లా అంతా కలిగి తిరుగుతూ వైసీపీలో బాలినేని ప్లేస్ను ఆక్యుపై చేశారు. దీంతో ప్రకాశం జిల్లా వైసీపీలో బాలినేని మాట చెల్లుబాటు కాని పరిస్థితి ఏర్పడింది. పొమ్మనకుండా పొగబెట్టడం వంటి పరిణామాలతో బాలినేని షాకుకు గురయ్యారు. దీనికి తోడు చెవిరెడ్డిని ఆ పార్టీ ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. జగన్ నిర్ణయం బాలినేనికి అస్సలు మింగుడు పడడం లేదు. చెవిరెడ్డి జిల్లాకు రావడాన్నే ఇష్టపడని బాలినేనికి చెవిరెడ్డిని అడ్డుకునేందుకు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలం కావడం మింగుడు పడలేదు. ఈ ఇద్దరు తప్పనిసరి పరిస్థితుల్లో ఒకరు ఎంపీగా, మరొకరు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కానీ బ్యాడ్ టైం. ఇద్దరూ ఓటమి పాలయ్యారు. కొంతకాలం సైలెంట్గా ఉన్న బాలినేని పార్టీ మారి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఇక అక్కడి నుండి బాలినేని చెవిరెడ్డికి మధ్య సంబంధాలన్నీ కట్టయిపోయాయి. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిన ఆదాని వ్యవహారంతో మళ్లీ వీరిద్దరి మధ్య మాటల తూటాలు స్టార్ట్ అయ్యాయి. జగన్ ప్రభుత్వం ఉన్న సమయంలో సేకీ ఒప్పందం కోసం ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ జగన్కు పెద్ద మొత్తం ముడుపులు అందించారని ఆరోపణలు బగ్గుమన్నాయి. అయితే ఆ సమయంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసింది బాలినేనే. తాజాగా సేకీ ఒప్పందం వివాదాస్పదం కావడంతో బాలినేని స్పందించారు. తనకు ఈ ఒప్పందం గురించి తెలియదన్న బాలినేని తాను మంత్రిగా ఉన్నప్పటికీ సొంత నిర్ణయాలు తీసుకునే పరిస్థితి జగన్ క్యాబినెట్లో లేదని కుండ బద్దలు కొట్టారు. అర్ధరాత్రి కార్యదర్శి ఫోన్ చేసి నిద్రలేపి సంతకం చేయమని అడిగితే ఏమిటో తెలియకుండా ఎలా సంతకం చేస్తానని ప్రశ్నించానని ఆయన తెలిపారు. దీంతో తన ప్రమేయం లేకుండానే మంత్రివర్గంలో ఈ ఒప్పందం గురించి పెట్టి ఆమోదించుకున్నారని వివరించారు. సేకీ ఒప్పందం గురించి కేబినెట్లో ఎలాంటి చర్చ జరగలేదని బాలినేని వివరణ ఇచ్చారు. అంతేకాకుండా నిజంగా జగన్ ముడుపులు తీసుకుని ఉంటే అది క్షమించరాని నేరం అవుతుందన్న ఆయన జగన్ క్యాబినెట్లో పనిచేసినందుకు బాధపడుతున్నానని బాలినేని విమర్శించారు. బాలినేని వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపాయి. దీంతో వైసీపీ ఒంగోలు పార్లమెంటు పరిశీలకుడిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పందించారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి బాలినేనిపై ఓ రేంజ్లో ఫేర్ అయ్యారు. బాలినేనికి తెలియకుండా నిర్ణయం జరగలేదన్నారు. చంద్రబాబు మెప్పు కోసం బాలినేని దిగజారిపోయాడని చెవిరెడ్డి విమర్శించారు.
చెవిరెడ్డి తీవ్ర విమర్శలపై బాలినేని స్పందించారు. మరోసారి మీడియాతో మాట్లాడారు. తన గురించి మాట్లాడేటప్పుడు తన స్థాయి ఏంటో గుర్తుంచుకోవాలని చెవిరెడ్డికి బాలినేని వార్నింగ్ ఇచ్చారు. చెవిరెడ్డిపై మాటల తూటాలు ఎక్కుపెట్టిన బాలినేని దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. జగన్ అండుతో ప్రకాశం జిల్లాకు వచ్చిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కందుకూరు, సంత నూతలపాడులో పలు అక్రమాలకు పాల్పడ్డారని బాలినేని ఆరోపించారు. తనతో పెట్టుకుంటే చెవిరెడ్డి అక్రమాల భాగోతం బట్టబయలు చేసి ప్రజలకు తెలియజేస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జగన్ పార్టీ వాళ్లే సొంత చెల్లి గురించి అసభ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే మీరంతా ఏం చేశారని నిలదీశారు. తన పరువు తీసేలా బాలినేని కామెంట్స్ చేయడంతో చెవిరెడ్డి మళ్లీ స్పందించారు. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. స్వార్థ ప్రయోజనాల కోసం వ్యక్తి హననానికి పాల్పడుతున్నావా బాలినేని అంటూ ప్రశ్నించారు. బ్లాక్మెయిల్ రాజకీయాలకు బాలినేని కేరాఫ్ అని వర్ణించారు. జగన్ను తిట్టి పార్టీలో పదవులు తెచ్చుకోవడం కోసం బాలినేని పాకులాడుతున్నారని విమర్శించారు. గత ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ పరిధిలో బాలినేని కన్నా 4,000 ఓట్లు తనకి అధికంగా వచ్చాయన్న విషయం గుర్తుంచుకోమని సూచించారు. ఇద్దరు దెబ్బకు దెబ్బ అన్నట్లు వ్యవహరిస్తూ మాటల తూటాలు పేల్చుకోవడం ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కాకరేపుతున్నాయి. ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం ఇప్పటిలో ఆగేలా కనిపించడం లేదు. గత ప్రభుత్వంలో ఏం జరిగిందో, ఎవరు ఏమేం అక్రమాలు చేశారో వాళ్ళంతటా వాళ్లే బయటపెట్టుకుంటూ తలపడుతుండడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. బాలినేని చెవిరెడ్డి మధ్య మాటల యుద్ధం రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో తెలియడం లేదు. క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.